హాయ్ హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. ఈ రోజు మన వీడియోలో వచ్చిన టాపిక్ అండి. మే 15న లండన్ కు జగన్. యూరోప్ లండన్ జగన్మోహన్ రెడ్డి నెల 15న వెళ్ళబోతున్నాడంట. అసలు ఎందుకు వెళ్తున్నాడు, ఏమైంది? వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వివరాల్లోకి వెళ్ళి వివరంగా చెప్తాను. జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్ర సీఎం. అంటే అయిపోయింది అనుకోండి. ఇంకా నేను సీఎం అని ఈయన అనుకుంటున్నాడు పాపం. ఇన్నాళ్ళు నేను పులివెందుల ఇది అన్న వ్యక్తి సడన్ గా ఇతను ఎందుకు లండన్ ప్రయాణం స్టార్ట్ చేశాడు? భయపడుతున్నాడా? లేదా ఎవరైనా భయపెట్టారా? లేదా ఓడిపోతావా అనే సంకేతాలు ఈయన కనబడుతున్నాయా? ఈయన సర్వే చేయించుకున్న ప్రకారం వచ్చేది కూటమి ప్రభుత్వాన్ని ఈయనకి తెలుసు. రేపొద్దున ప్రభుత్వం మారిన తర్వాత ఈయన ఓడిపోతానని భయం కన్నా రేపొద్దున ఈయనకి ఏం శిక్షలు పడతాయని ఈయన భయంకరంగా భయపడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. అసలు ఇన్నాళ్ళు ఈయన ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, ఈయన దేశం దాటి వెళ్ళాలంటే రాష్ట్రంలో అల్లర్లు స్టార్ట్ అవుతాయి. మీకు గుర్తుందా లేదో? ఈయన ఇప్పుడు సిబిఐ కోర్టుకు స్పెషల్ పర్మిషన్ ఇచ్చిందండి వీనికి. ఏంటి, నువ్వు వెళ్ళొచ్చు, ఇవి చేయొచ్చు, అవైనా చేయొచ్చు, బట్ కొన్ని షరతులతో కూడింది. ఎందుకు వెళ్తున్నాడు ఈయన? అసలు ఏం పని అక్కడికి? సరే పిల్లలు చూద్దామని వెళ్తున్నారు, పర్మిషన్ పెట్టుకుంటున్నారు. ఇప్పుడు చూడండి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అంట పెట్టుబడులు తీసుకురావడానికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, కేసీఆర్ ఉన్నారు, రేవంత్ రెడ్డి హుందాకెళ్ళి పెట్టుబడులు పెట్టిస్తున్నాడు. ఈయన దేశం దాటాలంటే పర్మిషన్ తీసుకుంటున్నాడు. ఎంత కేసులు ఉన్నాయి కదా ఇలాంటివన్నీ. 5 ఏళ్ళు రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రిగా ఎలా ఆదరించారో నాకు అర్థం కావట్లేదు. రాజధాని నేను రాష్ట్రంగా పరిపాలించాడు మహానుభావుడు, ఒక్క పెట్టుబడులు తీసుకురాకుండా పరిపాలించాడు మహానుభావుడు. సడన్ గా ఎందుకు లండన్ వెళ్తున్నాడు? అసలు ఏం జరిగిందో స్కిప్ చేయకండి, చూద్దాం ఒకసారి వీడియోలో కూడా. జగన్ కేసులను రోజువారీగా విచారించండి. జగన్ కేసులని రోజువారీగా విచారించండి అని తెలిపింది. నాంపల్లి కోర్టుకు సిబిఐ అభ్యర్థన, అయినా విదేశీ టూర్ కు కోర్టు ఓకే చెప్పిందంట. అసలు ఎందుకు ఇస్తున్నారు తీర్పులు నాకు అర్థం కాదు. ఒక కేసు, ఇప్పుడు ఒక వ్యక్తి మీద కేసు పడింది అనుకోండి, అతనికి ఏమైనా గవర్నమెంట్ జాబ్ రావాలన్నా అతని మీద ఒక కేసు ఉంటే గవర్నమెంట్ జాబ్ రాదు. 420 కేసులు A1A2గా ముద్దాయి ప్రధాన సూత్రధారి ఈయన్ని ముఖ్యమంత్రిగా సీట్ ఎక్కించి మళ్ళీ ఈయన దేశం దాటడానికి కోర్టులు ఎలా తీర్పులు ఇస్తున్నాయి అంటే, డబ్బున్నవాడికి ఒక న్యాయం, డబ్బు లేనివాడికి ఒక న్యాయం, అధికారం ఉన్నవాడికి ఒక న్యాయం, లేనివాడికి ఒక న్యాయమా ఈ దేశంలో? రూల్ ఈజ్ రూల్, రూల్ ఫాలో ఆర్ అన్నారు కదా, అది అయిపోయింది. సమన్యాయం సమాన హక్కు అని చెప్పిన ప్రభుత్వాలే, కోర్టులే ఎందుకు వర్తించావు వీళ్ళకి? నాంపల్లి కోర్టుకు సిబిఐ అభ్యర్థన, ఆయన విదేశీ టూర్ కు కోర్టు ఓకే. కాంటాక్ట్ నెంబర్స్, ఈమెయిల్స్ ను సమర్పించాలని సీఎంకు ఆదేశం. నీ కాంటాక్ట్ నెంబర్స్, ఈమెయిల్స్ మాకు ఇవ్వాలని వాళ్ళకి ఆదేశాలు ఇచ్చాయంట. జగన్ అక్రమాస్తుల కేసులను రోజువారీగా విచారించండి. నాంపల్లి కోర్టుకు సిబిఐ అభ్యర్థన, ఆయన విదేశీ టూర్ కు న్యాయస్థానం అనుమతి. కాంటాక్ట్ నంబర్స్, ఈమెయిల్స్ ను కోర్టుకు సిబిఐ సమర్పించాలని సీఎంకు ఆదేశం. పర్యటించే ప్రాంతాల వివరాలు కూడా, ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు, ఎవరిని కలుస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, అన్ని డీటెయిల్స్ మాకు ఇవ్వండి అని వాళ్ళు తెలిపారంట కోర్టు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులపై రోజువారీ పద్ధతిలో విచారణ జరపాలని ప్రత్యేక కోర్టుకు సిబిఐ విజ్ఞప్తి చేసింది. ఈయన స్పెషల్ కోర్టు ఉంది కదా, సిబిఐ విజ్ఞప్తి చేసింది రోజువారీగా విచారణ చేయండి అని. ఆయన కుటుంబంతో విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వద్దని కోరింది. అసలు యాక్చువల్గా ఫస్ట్ ఇవ్వద్దని కోరింది. అయితే నాంపల్లి సిబిఐ ప్రత్యేక కోర్టు ఆయన విదేశీ టూర్కు అనుమతించింది గురువారం. అంటే ఈ నెల 16 నుంచి జూన్ 1 వరకు 17 రోజుల పాటు, 16న 15న వెళ్తున్నాడంట. సో ఈ 17 డేస్ కుటుంబ సమేతంగా యూకే, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్, లండన్ అన్ని తిరుగుతున్నాడంట. అనుమతి కోరుతూ జగన్ సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మేము ఇక్కడికి వెళ్ళి రావాలని ఆయన పిటిషన్ దాఖలు చేశారు కోర్టులో. దీనిపై సిబిఐ స్పెషల్ కోర్టు ప్రిన్సిపల్ సెషన్ జడ్జ్ టి రఘురాం విచారణ చేపట్టారు. ఈ రఘురాం ఆయన విచారణ చేపట్టారు. జగన్ తరపున న్యాయవాది అశోక్ రెడ్డి వాదనలు వినిపిస్తూ, అక్రమాస్తుల కేసు ప్రస్తుతం హియరింగ్ ఆన్ చార్జెస్ దశలో ఉన్నాయని, వీటికి చాలా సమయం పడుతుందని పేర్కొన్నారు. ఇంకా ప్రెసెంట్ హియరింగ్స్ లో ఉన్నాయి, ఇది ఒక దశకు రావాలని చాలా టైం పడుతుందని ఈయన తరపున లాయర్ తెలిపారంట అశోక్ రెడ్డి. 2017 నుంచి ఇప్పటి వరకు అనేక సార్లు విదేశ పర్యటనకు వెళ్ళినప్పటికీ ఎక్కడ షరతులు ఉల్లంఘించలేదని తెలిపారు. 2015 నుంచి వెళ్తున్నారు, బట్ ఎక్కడ మిస్యూజ్ చేయలేదని తెలిపారు. ప్రజాప్రతినిధులపై క్రిమినల్ కేసులు వేగంగా పరిష్కరించేందుకు సుప్రీంకోర్టు పలు మార్గదర్శకాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. వాటి అమల్లో భాగంగా జగన్ కేసులను రోజువారీ పద్ధతిలో విచారణకు స్వీకరించాల్సి ఉంటుంది. జగన్ ఇతర నిందితులు కార్పొరేట్ ముసుగులో మోసపూరితంగా అయాచిత ఆర్థిక లబ్ధి పొందారు. సమయగుణ మినహాయింపులను వాడుకుంటూ ఏదో ఒక కారణంతో విదేశీ పర్యటనకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏదో వంకతో విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కేవలం ఒక్కసారి 2020లో జనవరి 10న కోర్టుకు వ్యక్తిగతంగా హాజరయ్యారు. ఒక్కసారి వచ్చాడంటే నీ మహానుభావుడు. ఎప్పుడు? 2020 జనవరి 10న. ఇతర అన్ని సందర్భాల్లో వ్యక్తిగత హాజరు మినహాయింపు తీసుకున్నాడు. అసలు కోర్టుకి హాజరు కావాల్సిన వ్యక్తి ఎందుకు మినహాయింపు తీసుకున్నాడు? ఏదో ఒక్కసారి ఏదో కాలు ఇరిగిందో ఒంట్లో బాగు, ప్రతిసారి ఎక్కొట్టాడంటే ఈయన.
అక్రమాస్తుల కేసులో ఒకరి తర్వాత ఒకరు వివిధ కారణాలతో కోర్టు ప్రొసీడింగ్స్ ఆటంకాలు కలిగిస్తున్నారని, నిందితులు వేర్వేరుగా విచారణ వివిధ సెక్షన్ల కింద అప్లికేషన్స్ దాఖలు చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు పొందుతూ ఆలస్యం చేస్తున్నారని తెలంగాణ హైకోర్టు 2017-18లో ఇచ్చిన పలు తీర్పుల్లో వ్యాఖ్యానించింది. జగన్ ఇతర నిందితుల విచారణ ఆలస్యానికి కారణమవుతూ మళ్ళీ అదే ఆలస్యాన్ని కారణంగా చూపి బెయిల్ షరతుల నుంచి మినహాయింపు పొందాలని చూస్తున్నారు. ఏదో ఒక రీజన్స్ చెప్పి తప్పించుకుని బెయిల్ పొందాలని వాళ్ళు చూస్తున్నారు. ఎవరు? జగన్ బ్యాచ్. ఈ నేపథ్యంలో విదేశీ పర్యటన సహా ఎలాంటి మినహాయింపు ఇవ్వద్దని కోరారు. విదేశీ పర్యటన తప్ప ఇతనికి ఎటువంటి మినహాయింపు వద్దని కోరారు. ఇరుపక్షాల వాదాలు విన్న కోర్టు పిటిషన్ విదేశీ పర్యటనకు వెళ్ళినప్పుడు ఉల్లంఘనకు పాల్పడినట్లు సిబిఐ ఎలాంటి అవాదాలు పేర్కొలేదని, ఫ్యామిలీ వెకేషన్ సహా చాలా సందర్భాల్లో ఇదే కోర్టు పిటిషనర్ విదేశాలకు పర్యటనకు అనుమతించింది. ఈ నెల 17 నుంచి జూన్ 1 వరకు యూకే, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్, లండన్ కి అనుమతిస్తున్నామని కోర్టు తెలిపింది. జగన్ తన కాంటాక్ట్ నెంబర్స్, ఈమెయిల్స్, పర్యటించే ప్రాంతాల వివరాలు కోర్టుకు సిబిఐకి అప్పగించాలని ఆదేశించింది. నాకు ఇక్కడ ఎందుకో డౌట్ కొడుతుంది. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వెళ్తున్నాడు. ఈయన వెళ్ళి వస్తాడా, అక్కడ ఉండిపోతాడా, లేకపోతే అటు నుంచి అటు పెట్టి సర్దుకుని పారిపోతాడా? అసలు కోర్టులు ఎందుకు పంపిస్తున్నాడు? ఇలా నేరస్తుడని తెలిసిన లోపలేక ఇతను ఎలా అనుమతిస్తాడు నాకు అర్థం కాదు. ఒక్కసారి వచ్చాడండి మహానుభావుడు 2020లో. ప్రతిసారి ఏదో వంక చెప్పు పారిపోయాడు. ఇప్పుడు నేను విదేశాలకు వెళ్తాను, ఇక్కడికి వెళ్తాను, నాకు అనుమతి ఇవ్వండి అని మళ్ళీ పిటిషన్లు దాఖలు చేస్తున్నాడు. అంటే ఈ దేశంలో సామాన్యుడికి ఒకలాగా, డబ్బున్నడికి ఒకలాగా ఉంది అసలు. ఇప్పుడు ఢిల్లీ సీఎం ఉన్నాడండి అరవింద్ కేజ్రీవాల్. తప్పు చేశాడు, లాక్కుని జైల్లో ఆడేయలేదు. ఎన్ని కేసులు ఉన్నాయి అసలు? హనుమంతుడి తోకంత ఉంది ఈయన కేసుల వివరాలు. ఈయన ఎందుకు పట్టుకోవట్లేదు? మళ్ళీ ఈయనకి షరతులతో కూడిన బెయిల్ ఇచ్చారు, బయట తిరుగుతున్నారు, మళ్ళీ దేశం దాటి పంపిస్తున్నారు. ఈయన గనక దేశం దాటి వెళ్ళాడంటే మోడీ, అమిత్ షా పుణ్యంతో ఈయన దాటగలడు. అసలు కోట్లు కూడా కొన్ని కోట్లు అలా ఎందుకునే అర్థం కాదు. డబ్బుడు అమ్ముడు పోతున్నాయా? డబ్బున్నోడికి ఒకలాగా, అదే ఒక పేదవాడికి అలా పంపించగలరా మీరు? సమన్యాయం అని అందుకే అడుగుతున్నాయి దేశంలో. తప్పు ఎవరు చేసినా సరే బిఫోర్ లా ఆల్ ఆర్ ఈక్వల్ అన్నట్టు ఆ రూల్ తీసుకురావాలి దేశంలో. ఈయన ఒకవేళ వెళ్ళాడండి, రాకపోతే ఏంటి పరిస్థితి? సరే, ఈయన ఫోన్ నెంబర్లు ఇమ్మంటున్నారు, ఈమెయిల్స్ ఇమ్మంటున్నారు, వివరాలు ఇమ్మంటున్నారు, ఎవరిని కలుస్తున్నారు ఇమ్మంటున్నారు, ఎవరిని కలిసి ఏం మాట్లాడుతున్నారు అవి కూడా ఇమ్మంటున్నారు. బట్ నేరస్తుండండి, అలాంటి వాడికి ఎలా ఇస్తారు? దొంగ అని తెలిసి మాట చేతికి తాళం ఎలా ఇస్తారండి? దీని నుంచి పరిశీలిస్తే సిబిఐ కానీ, హైకోర్టు కానీ, ఇతర కోర్ట్స్ ఏవైతే స్పెషల్ కోర్ట్స్ ఉన్నాయో 8 కేసు నమోదు చేసినా ఒకసారి మళ్ళీ పునః పరిశీలించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని అభిప్రాయం. ఎందుకంటే నేరస్తుడిని నేరస్తుగా చూడాలి. ఇప్పుడు బొగ్గుని ఎంత కడిగినా తెల్లగా అవదండి. బొగ్గే. క్రిమినల్ కూడా క్రిమినలే. ఇప్పుడు నేను వెళ్తున్నాడు, ఏం చేస్తే ఏంటి పరిస్థితి? ఓటమి ఎలాగా ఖాయమని ఈయనకి తెలుసు. అందుకే నేను అక్కడికి వెళ్ళొస్తాను, ఇక్కడికి వెళ్ళొస్తాను అని పారిపోతున్నాడు. ముందు వీళ్ళు పాస్పోర్ట్లు జప్తు చేసి కరెక్ట్గా పెట్టుకుంటే వీళ్ళు మన దేశంలో ఉండి కరెక్ట్గా సెట్ అవుతాయి. చూద్దాం, కోర్టు కూడా పర్మిషన్ ఇచ్చింది కదా, వీళ్ళు వస్తారా, రారా, లేదా అటు నుంచి అటు ఉడాయించేస్తారా, ప్రతిదీ టైం టు టైం అప్డేట్లో ఉంటారా? లెట్స్ వాచ్ అండ్ సీ. బట్ ఇలా చేయడం అయితే తప్పు. నేను కోర్టులేని ప్రశ్నించట్లే, బట్ తీర్పు అనేది కరెక్ట్గా ఇస్తే బాగుంటుందని ఒక చిన్న అభిప్రాయం. కానీ ఎందుకంటే ఇతను క్రిమినల్ అండి, ఈయన క్రిమినల్. ఇలాంటి వాడిని సపోర్ట్ చేస్తే అటు రాష్ట్రం కానీ దేశం కానీ బాగుపడదు. చూద్దాం రానున్న రోజులు ఏం జరుగుతున్నాం. మరో వీడియోతో కలుద్దాం. అంతవరకు చూస్తున్నాండి ఆకాశం ఆంధ్ర న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.